Hey guys, this is MJ and you're watching MJ Entertainments. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో కొత్త వీడియో అని చెప్పొచ్చు. ఈ వీడియో నాకు చాలా స్పెషల్ వీడియో ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్. సో మొబైల్ గురించి డీటెయిల్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ లోపల ఒక చిన్న బాక్స్ అయితే ఉంది అండ్ దాంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సమ్ పేపర్ వర్క్ అండ్ మీరు కావాలంటే పాస్ చేసి చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పేపర్లో ఏముంది, సంథింగ్ ఇంట్రెస్టింగ్. 3.5mm జాక్ దీంట్లో ప్రొవైడ్ చేయలేదు కాబట్టి టైప్ సి టు 3.5mm డాంగిల్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. అదొక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నార్మల్ టీపీయూ ట్రాన్స్పరెంట్ కేస్ క్వాలిటీ అయితే బిలో యావరేజ్. కేస్ క్వాలిటీ అయితే అంత బాగాలేదు, అది నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ బాక్స్లో చూసుకున్నట్లయితే మొబైల్ ఫోనే ఉంది. మొబైల్ ఫోన్ పట్టుకోగానే మంచి ఇంప్రెషన్ వచ్చింది, కానీ బాక్స్లో మొబైల్ ఫోన్ అయితే పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఫస్ట్ చూసుకున్నట్లయితే టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బాక్స్లో కేబుల్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకున్నట్లయితే 67 వాట్ అడాప్టర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేశారు. ఇది నాకు చాలా అడాప్టర్స్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. పోకో లాంటి కంపెనీ ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం. అండ్ బాక్స్లో అంతే, కంటెంట్స్ అయితే ఏమీ లేవు. అండ్ మొబైల్ని అయితే అన్రాప్ చేద్దాం. మొబైల్ని అన్రాప్ చేసాక వావ్, ఇట్స్ అవసరం. నాకు కలర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది 2 కలర్ వేరియంట్స్తో వస్తుంది. నేను నైట్ బ్లాక్ అయితే ఆర్డర్ పెట్టాను. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కలర్ ప్రిఫరెన్స్ మీకే వదిలేస్తుంది. మీ ప్రిఫరబుల్ కలర్ మీరు చూస్ చేసుకోండి. అండ్ మొబైల్ని బూటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే ఒకసారి చెక్ చేద్దాం. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అండ్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది కాబట్టి. అండ్ ఐఆర్ బ్లాస్టర్ అయితే ప్రొవైడ్ చేశారు, అదొక మంచి మూవ్. అండ్ బాటంలో చూసుకున్నట్లయితే స్పీకర్ గ్రిల్ అండ్ టైప్ సి పోర్ట్. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్కి. అండ్ ఇది సైడ్స్లో అయితే కంప్లీట్ ప్లాస్టిక్ పాలికార్బనేట్తోనే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే గ్లాస్లో వస్తుంది. అండ్ రైట్ సైడ్ ఏమీ లేదు. బ్యాక్ చూసుకుంటే గొరిల్లా గ్లాస్ 5 ఇవ్వడం ఒక మంచి మూవ్ ఈ కాస్ట్కి. అండ్ ఫోన్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. మీరు కావాలంటే పాస్ చేసి చదువుకోండి, లేకపోతే నేను ఫుల్ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీంట్లో 20:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇది ఒక E4 AMOLED డిస్ప్లే. అండ్ ఇది HDR10+ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ MEMC సపోర్ట్తో అయితే ఈ డిస్ప్లే ఉంటుంది. అండ్ 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నా దగ్గర ఉన్న వేరియంట్ వచ్చి 6GB 128GB వేరియంట్, 4500 mAh బ్యాటరీ అండ్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెమెరా స్పెక్స్కి వస్తే కెమెరా వచ్చేసి మెయిన్ సెన్సార్ వచ్చి 64 మెగాపిక్సెల్ కెమెరా OISతో వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే దీంట్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఆండ్రాయిడ్ 12 పైన రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ MIUI 13 పైన అయితే ఈ మొబైల్ ప్రజెంట్ ఉంది. అండ్ 2 years వరకు కన్ఫర్మ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేశారు. అది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనం నోటీస్ చేసినట్లయితే NFC అయితే మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ దీంట్లో డిస్ప్లేలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే అండ్ దీంట్లో MEMC అండ్ HDR10+ సపోర్ట్ ఉండడం వల్ల అయితే మనకి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా కొంచెం బాగుంటుంది. అండ్ ఇది ఒక AMOLED డిస్ప్లే కాబట్టి మనకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డిస్ప్లేలో కలర్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే చాలా న్యాచురల్ కలర్స్. అండ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దగ్గరగా ఇంత మంచి డిస్ప్లే ఉన్న ఫోన్ మనం పర్చేస్ చేయాలంటే మినిమం ఒక 40,000 అయితే అఫోర్డ్ చేయాలి ఉంటుంది. కానీ వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి డిస్ప్లే తీసుకురావడం చాలా మంచి విషయం. దీంట్లో ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది, అది మళ్ళీ చెప్తాను. అండ్ ఇది NFC సపోర్ట్ చేయడం ఒక మంచి ప్రీమియం ఫీల్ని అయితే ఇస్తుంది. సౌండ్ క్వాలిటీ ఒకసారి చెక్ చేయండి. కెమెరా ఇంటర్ఫేస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే నార్మల్ MI ఫోన్స్లో ఎలా ఉందో అలాగే కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు.
కెమెరా నేను విన్నంత వరకు ఈ ఫోన్లో చాలా బాగుంటుందని పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఫొటోస్ అయితే అప్డేట్ చేస్తాను. అండ్ కొన్ని కెమెరా స్పెక్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు, మీరు చూడాలనుకుంటే పాస్ చేసి చూడండి. అండ్ లేకపోతే నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కెమెరాలో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయని. డిస్ప్లేలో ఆ కలర్స్ కానీ దీంట్లో చాలా మంచిగా ఉన్నది, నాకు చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది MIUI 13 పైన రన్ అవ్వడం అండ్ 120 హెడ్స్తో కొంచెం స్మూత్గా అయితే ఉంది. అండ్ బ్యాక్ కెమెరా నుంచి వీడియో స్టెబిలైజేషన్ అండ్ వీడియో క్వాలిటీ అయితే మీరు ఒకసారి జడ్జ్ చేయండి, కలర్స్ అండ్ వ్యూయింగ్ యాంగిల్స్. అండ్ నేను ఒకసారి రన్ చేస్తాను అండ్ ఆ స్టెబిలైజేషన్ కూడా ఒకసారి మీరు చూసి ఎలా ఉందో చెప్పండి. అండ్ దిస్ ఈస్ ద బ్యాక్ కెమెరా 4K వీడియో శాంపిల్. అండ్ వీడియో శాంపిల్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. అండ్ ఇది మ్యాక్రో వీడియో శాంపిల్. అండ్ మ్యాక్రో వీడియోలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది నన్ను సరే ఇంప్రెస్ చేయలేదని చెప్పొచ్చు. అండ్ ఇది వైడ్ యాంగిల్ ఫోటో చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరాతో కంపేర్ చేసి చాలా తక్కువ ఉంది, 8 మెగాపిక్సెల్ కాబట్టి. అండ్ నాకు మెయిన్ కెమెరా అయితే చాలా చాలా బాగా నచ్చింది ఇది మెయిన్ కెమెరా. అండ్ మార్నింగ్ ఫస్ట్ లైట్లో అబ్జర్వ్ చేసిన ఫోటో అయితే చాలా న్యాచురల్గా అండ్ చాలా బాగా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది క్లోన్ ఫోటో, ఈ మొబైల్లోని ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు మనం దీన్ని చెక్ చేసి. అండ్ ఇది నైట్ అండ్ లో లైట్ శాంపిల్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చి లో లైట్ పోర్ట్రేట్ షాట్ అండ్ ఎడ్జ్ డిటెక్షన్ మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఇది నైట్ మోడ్ ఆన్ చేసి మరియు ఆఫ్ చేసి తీసినప్పుడు వచ్చిన శాంపిల్స్ మీరు ఒకసారి కలర్స్ అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇది స్లో మోషన్ వీడియో అండ్ ఇది పోర్ట్రేట్ వీడియో.